నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదరంగం పార్ట్ 14. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే సెకండ్ గిఫ్ట్ ప్యాక్ ఓపెన్ చేసింది ఈశాన్వి. అందులో ఉన్నవి చూడగానే ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఈశాన్వి ఫౌండేషన్ అనే డాక్యుమెంట్స్ ఉన్నాయి అందులో. ఈశాన్వి హ్యాపీగా నవ్వుతూ ఇంద్రనీల్ వైపు చూసింది. ఇంద్రనీల్ ఆమెను దగ్గరకు తీసుకొని, అనాథ పిల్లల్ని బ్లైండ్ వాళ్ళని చూసినప్పుడల్లా అనేదాన్ని కదా, మనం ఏమైనా చేయాలి నాన్న వీళ్ళ కోసమని. చేసేద్దాన్రా. నీ పేరు మీద అనాథ పిల్లలు బ్లైండ్ పీపుల్ కోసం ఫౌండేషన్ స్టార్ట్ చేస్తున్నాను. నీ బర్త్డే శుభ సందర్భంగా నీ చేతుల మీదుగా ఈరోజే భూమి పూజ చేయబోతున్నా అన్నాడు సంతోషంగా. ఈశాన్వి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఐఎమ్ సో హ్యాపీ నాన్న. నా లైఫ్లో దిస్ ఇస్ ద బెస్ట్ అండ్ మెమరబుల్ బర్త్డే గిఫ్ట్ అంటూ అతన్ని హత్తుకుంది. ఆమెను ఒక చేత్తో, మనస్విని మరో చేత్తో దగ్గరకు తీసుకుని సంతృప్తిగా కళ్ళు మూసి తెరిచాడు ఇంద్రని. ఇక వెళ్ళి పడుకోండి, మార్నింగ్ త్వరగా లేవాలి అన్నాడు వాళ్ళని వదులుతూ. అలాగే నాన్న అంటూ అమ్మ నాన్నలిద్దరినీ మరోసారి ప్రేమగా హత్తుకుని బుగ్గని ముద్దు పెట్టి తన గదిలోకి వెళ్ళి హాయిగా బెడ్పై వాలిపోయిన ఈశాన్వి పెదవులపై సంతృప్తికరమైన చిరునవ్వు విరిసింది. తనకి చిన్నప్పటి నుండి పూర్ పీపుల్కి, బ్లైండ్ పీపుల్కి హెల్ప్ చేయడం అంటే చాలా ఆసక్తి. ప్రతి బర్త్డేకి అనాథాశ్రమం వెళ్ళి అక్కడి పిల్లలకి ఫుడ్తో పాటు కొత్త బట్టలు, వాళ్ళకి నిత్యావసరాలు డొనేట్ చేసేది. ఇప్పుడు ఈ బర్త్డేకి తన తండ్రి స్వయంగా ఫౌండేషన్ స్టార్ట్ చేయడం ఎంతో హ్యాపీగాను గర్వంగాను అనిపించింది ఈశాన్వికి. హాయిగా ఊపిరి తీసుకొని కళ్ళు మూసుకుంది. మార్నింగ్ 6:30 గంటలు. ఇషు రెడీ అయ్యావా అంటూ తన గదిలోకి వచ్చిన మనస్విని కూతుర్ని అలాగే చూస్తుండిపోయింది. సీ గ్రీన్ కలర్ సింపుల్ డిజైనర్ శారీ కట్టుకొని లైట్ మేకప్, క్లిప్ పెట్టి వదిలేసిన హెయిర్, చెవులకు జూకాలు, మెడలో చైన్తో ఎంతో క్యూట్గా మెరిసిపోతుంది. ఇషు ఎంత ముద్దుగా ఉన్నావో, నా దిష్టి తగిలేలా ఉంది అని మురిపంగా చూస్తూ కూతురికి తన కళ్ళ కాటుక తీసి దిష్టి చుక్క పెట్టి నుదుటిన ముద్దు పెట్టుకుంది. ఈశాన్వి నవ్వుతూ చూస్తూ తనతో పాటు బయటకు కదిలింది. తనని అపురూపంగా చూస్తూ దగ్గరికి వచ్చాడు ఇంద్రనీల్. అప్పుడే ఇంత పెద్దదానివయ్యావురా. భావోద్వేగంతో అతని కళ్ళు చెమ్మగిల్లాయి. ఆమె భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకుని కార్ దగ్గరికి కదిలాడు. ముగ్గురు గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని ఫౌండేషన్ కట్టబోయే ల్యాండ్ దగ్గరికి చేరుకునేసరికి మూర్తి, పంతులు గారు పూజకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు. భూమి పూజ చేసి ఈశాన్వి చేత కొబ్బరికాయ కొట్టించి తన చేత్తో మొదటి ఇటుకను పెట్టించడంతో కార్యక్రమం ముగిసింది. మూర్తి, నువ్వు మేడంని ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళు అని చెప్పి ఈశాన్విని కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు ఇంద్రనీల్. కాలేజ్కి మొదటిసారి సారీలో వస్తుండడంతో కాస్త బిడియంతో అదర్ తనని సారీలో చూసి ఎలా రియాక్ట్ అవుతాడో అనే ఎగ్జైట్మెంట్తో గేట్ లోపలికి అడుగుపెట్టింది ఈశాన్వి. సీ గ్రీన్ కలర్ చీరలు పద్ధతిగా ముద్దుగా ఉన్న ఈశాన్వి ఆ పూల మొక్కల మధ్య పంచదార చిలుకలా కనిపిస్తుంటే ఈశాన్వి వైపే క్యాంపస్లోని అందరి చూపులు నిలిచాయి. రేయ్ నీ పిల్లరా తన ఫ్రెండ్ భుజంపై తట్టడంతో వెనక్కి తిరిగి చూసిన అఖిల్ ఈశాన్విని చూసి వావనకుండా ఉండలేకపోయాడు. హే ఈశాన్వి అనేసరికి తల తిప్పి చూసిన ఈశాన్వి పరిగెత్తుకుంటూ వస్తున్న అఖిల్ని చూసి టెన్షన్ పడుతూ ఫాస్ట్గా వెళ్ళిపోతుంటే తన ఎదురుగా వచ్చేశాడు అఖిల్. ఏంటి పిలుస్తున్నా వినకుండా వెళ్తున్నా? వాణ్ణి చూసుకునేనా అంత ధైర్యం వచ్చింది? సరే వా టాపిక్ ఇప్పుడు ఎందుకు, కానీ చీరలో అదిరిపోయావు, ఏంటి స్పెషల్ కళ్ళగిరేస్తూ అడిగాడు. బర్త్డే అంది మెల్లిగా. ఓ రియల్లీ, హ్యాపీ బర్త్డే అంటూ పల్లెకిలిస్తూ చెయ్యందించాడు. ఈశాన్వి మొహం చిట్లించి చిరాగ్గా చూస్తూ థ్యాంక్స్ అంటూ చెయ్యిచ్చింది. అఖిల్ ఆమె చెయ్యి గట్టిగా పట్టుకొని ఓరగా చూస్తుంటే చెయ్యి విసురుగా వెనక్కి లాక్కుని ఫాస్ట్గా తన క్లాస్ రూమ్కి పరిగెత్తింది. క్లాస్లోకి వెళ్ళగానే తనని చూసి హ్యాపీ బర్త్డే ఈశాన్వి అని గట్టిగా అరిచారు తన క్లాస్మేట్స్ అంతా. థ్యాంక్ యూ అని చిరునవ్వు చిందిస్తూ అందరి వైపు చూసింది. అదవ్ ఎక్కడా కనిపించకపోవడంతో మోములో కాస్త నిరాశ ఆవహించింది. హ్యాపీ బర్త్డే ఇషు అని తనని గట్టిగా హత్తుకొని ఊపేసింది పూజ. థ్యాంక్ యూనే అంటూ తిరిగి హత్తుకుంది ఈశాన్వి. ఇషు చీరలో ఇంత క్యూట్గా ఉన్నావే, నేనే అబ్బాయినై ఉంటే నిన్ను అస్సలు వదలకపోయేవాన్ని అంటుంటే నవ్వుతూ చూశాడు ప్రేమ్. ఊరుకోవే అని సిగ్గుపడుతూ చిన్నగా నవ్వుకుంది ఈశాన్వి. క్లాస్మేట్స్ కేక్ కటింగ్ కోసం రెడీ చేస్తుంటే ఈశాన్వి కళ్ళు మాత్రం అదవ్ కోసం మాటి మాటికి ఎంట్రన్స్ వైపే చూస్తున్నాయి. ఇషు కేక్ కట్ చేయి అంటూ పూజ పిలిచేసరికి కేక్ కట్ చేసి అందరికీ అందించింది ఈశాన్వి. ఫ్రెండ్స్ తనపై స్నో కొడుతూ కేక్ రాస్తూ కాసేపు సందడి వాతావరణం నెలకొంది. కేక్ కటింగ్ అయిపోయాక ఫేస్కు ఉన్న కేక్ మొత్తం వాష్ చేసుకుని వచ్చి క్లాస్లో కూర్చుంది ఈశాన్వి. క్లాస్ మొత్తం చూసి పూజ అదో రాలేదా ఈరోజు
అని అడిగింది. లేదే, రావట్లేదేమో మరి. నీకు విష్ లేదా? లేదే. అలాగా, మీరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా, విష్ చేయకుండా ఎలా ఉన్నాడు అంటూ ప్రొఫెసర్ రావడంతో తన వైపు చూశారు. చెప్తున్న క్లాస్ ఇది ఈశాన్వి చెవికి ఎక్కట్లేదు. అదవ్ గురించి తన ఆలోచనంతా. ఎందుకు రాలేదు? కనీసం ఫోన్ కూడా చేయలేదు. నా బర్త్డే అని తెలీదా? లేదా ఫీవర్ వచ్చి ఉంటుందా? పోనీ నేను ఫోన్ చేస్తే? వద్దులే, నా బర్త్డేకి నేనే అడిగి మరీ విషెస్ చెప్పించుకోవాలా? ప్రేమ్ని అడగనా? ఏమైనా అనుకుంటాడేమో. ఇలా పరిపరి విధాల ఆలోచిస్తుంది తన మైండ్. ఆలోచనలతోనే లంచ్ టైం అవ్వగా క్లాస్మేట్స్ అందరికీ దగ్గరలో ఉన్న రెస్టారెంట్లో లంచ్ పార్టీ ఇచ్చింది. తన ఫ్రెండ్స్ అందరూ నవ్వుతూ మాట్లాడుకుంటూ సరదాగా లంచ్ ఇస్తున్నారు. చుట్టూ అందరూ ఉన్నా అదవ్ లేనందుకు వెలితిగా అనిపించింది ఈశాన్వికి. ఏదో తిన్నాననిపించి అందరితో పాటు తిరిగి క్లాస్కి వెళ్ళింది. సాయంత్రం అయినా అదవ్ నుండి కాల్ లేదు, మెసేజ్ లేదు. పూజ తన అన్నయ్యతో వెళ్ళిపోగా క్యాబ్ బుక్ చేసి కాలేజ్ లోపల కూర్చొని ఎదురు చూస్తూ ఉండగా ఫోన్ రింగ్ అయింది. క్యాబ్ అతనేమో అనుకొని ఫోన్ చూసిన ఈశాన్వి స్క్రీన్పై అదర్ నెంబర్ కనిపించేసరికి ఆమె మూము ఒక్కసారిగా బ్రైట్గా వెలిగిపోయి పెదవులపై నవ్వు చేరింది. ఈడియట్ ఇప్పుడు చేస్తున్నాడు అని ముద్దుగా తిట్టుకొని ఎగ్జైట్మెంట్ దాచుకొని కాల్ లిఫ్ట్ చేసి హలో అదర్ అంది నార్మల్ టోన్లో. హాయ్ శాన్వి, ఏం చేస్తున్నావు? ఇంటికి వెళ్ళడానికి క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను. మరి నువ్వు? ఈరోజు కాలేజ్కి వచ్చే మూడ్ లేకుండే, అందుకే ఇంట్లోనే ఉన్నా. ఇప్పుడే రెస్టారెంట్కి వచ్చాను హ్యాంగ్అవుట్ అవడానికి. ఫుల్ బోరింగ్గా ఉంది. నువ్వు రావచ్చు కదా. నేనా? ఇప్పుడా? ఇప్పుడే. క్యాబ్ బుక్ చేస్తాను, వచ్చేసాయి. కానీ అదవ్ అని ఈశాన్వి సంశయిస్తుంటే, ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? నా దగ్గర రావడానికి భయపడుతున్నావా ఏంటి? చచ్చా, అలాంటిదేం లేదు. నీ దగ్గర నాకేం భయం. వస్తాను, థ్యాంక్స్. క్యాబ్ 5 మినిట్స్లో వచ్చేస్తుంది. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను, బాయ్ అని ఫోన్ పెట్టేశాడు. డల్గా ఫోన్ కట్ చేసింది ఈశాన్వి. ఇప్పటికి ఫోన్ చేసినా విషెస్ చెప్పలేదని కాస్త డిసప్పాయింట్మెంట్ తనలో. అదో బుక్ చేసిన క్యాబ్ రావడంతో అందులో స్టార్ట్ అయింది. కాసేపటికి జిందగీ రూప్ టాప్ రెస్టారెంట్ దగ్గర ఆగింది క్యాబ్. మేడం, లొకేషన్ వచ్చింది, సార్ పైన ఉన్నారు, వెళ్ళండి. అలాగే అంటూ కార్ దిగి లోపలికి నడిచింది ఈశాన్వి. తన లోపలికి అడుగు పెట్టగానే రెస్టారెంట్ స్టాఫ్ అమ్మాయి నవ్వుతూ తన దగ్గరికి వచ్చి హ్యాపీ బర్త్డే మ్యామ్ అని కవర్ ప్యాక్ చేసిన క్యూట్ రెడ్ రోజ్ అందించింది. ఊహించని ఆ సర్ప్రైజ్కి ఈశాన్వి మోము ఒక్కసారిగా వికసించింది. థ్యాంక్ యూ అని హ్యాపీగా నవ్వుతూ రోజ్ అందుకొని ముందుకు అడుగులు వేస్తుంటే అక్కడున్న స్టాఫ్తో పాటు కస్టమర్స్ ఒక్కొక్కరుగా వచ్చి తనకి రెడ్ రోజ్ అందించి విషెస్ చెప్తున్నారు. ఈశాన్వి మనసు సంతోషంతో నిండిపోయింది. చేతి నిండుగా ఫ్లవర్స్తో హ్యాపీగా నవ్వుకుంటూ ఎంతో ఎగ్జైట్మెంట్తో అదర్ కోసం పైకి వెళ్ళేసరికి రూఫ్ టాప్ అంతా చిన్ని చిన్ని లైట్స్తో బెలూన్స్తో బ్యూటిఫుల్గా డెకరేట్ చేసి వెనకాల గోడకు బెలూన్స్ డెకరేషన్, మధ్యలో హ్యాపీ బర్త్డే ఇష్యూ అని గోల్డెన్ లైట్స్తో వెలిగిపోతూ ఉంది. ముందు టేబుల్పై క్యాండిల్ లైట్స్, మధ్యలో రెడ్ కలర్ కేక్ అరేంజ్ చేసి ఉంది. ఈశాన్వి సంభ్రమంతో వెలిగిపోతున్న మొహంతో మెరిసే కళ్ళతో చూస్తూ అదర్ కోసం చూసేసరికి తన ఎదురుగా బిగ్ రెడ్ రోజ్ ఫ్లవర్ బొకే మొహానికి అడ్డుగా పెట్టుకుని కనిపించాడు. ఈశాన్వి నవ్వుతూ చూస్తూ దగ్గరికి అడుగులు వేయగా మొహానికి అడ్డుగా ఉన్న ఫ్లవర్ బొకే అడ్డు తొలగించి హ్యాపీ బర్త్డే ఇషు అని అందంగా నవ్వుతూ ఆమెకు బొకే అందించాడు. ఊహించని అతని సర్ప్రైజ్కి, అతని నోటి వెంట తీయగా వినిపించిన ఇషు అనే పిలుపుకి ఆమె మది మాటల్లో వర్ణించలేని ఒక తీయని అనుభూతితో ఉప్పొంగిపోయింది. అదవ్ తనకి కనీసం విష్ చేయలేదని కొన్ని నిమిషాల ముందు వరకు ఎంతో నిరాశగా ఫీల్ అయిన ఈశాన్వి ఇప్పుడు అదవ్ తనను స్పెషల్గా ట్రీట్ చేస్తూ స్పెషల్గా సర్ప్రైజ్ ఇస్తున్నందుకు హ్యాపీనెస్తో ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని గట్టిగా కౌగిలించుకోవాలని ఉన్నా తనని తాను తమాయించుకొని థ్యాంక్ యూ అదవ్ అంటూ తన చేతుల్లో ఉన్న ఫ్లవర్స్ని పక్కన ఉన్న టేబుల్పై పెట్టి అతని చేతిలో బొకే అందుకుంది. ఆమెను పైనుండి కింద వరకు చూసిన అదవ్ చాలా బాగున్నావు ఈరోజు, క్యూట్ ఏంజిల్లా అంటూ ఆమె తల చుట్టూ చేతులు తిప్పి మెటికలు విరుస్తుంటే మురిసిపోతూ ప్రేమగా చూసింది ఈశాన్వి. అతను చేసే ప్రతి పని అతన్ని ఆమె మనసుకు మరింత దగ్గర చేస్తుంది. ఇంకా ఇంకా నచ్చేస్తున్నాడు తనకి. అదవ్ ఆమె చేయందుకొని కేక్ దగ్గరికి తీసుకెళ్ళగా అతన్ని మైమర్చిపోయి చూస్తూ అతని వెంట అడుగులు వేసింది. అదవ్ తన చేయి పట్టుకుని కేక్ కట్ చేయించి హ్యాపీ బర్త్డే అంటూ ఆమెకి నవ్వుతూ తినిపించగా అతనికి తినిపించిన ఈశాన్వి అతనితో పాటు క్యాండిల్ లైట్స్తో వెలుగుతున్న టేబుల్ ముందు ఎదురుగా కూర్చుంది. అదవ్ గడ్డం కింద చేయి పెట్టుకుని టేబుల్పై మూచేయి ఆనించి
ఆమె వైపే రెప్ప వేయకుండా చూస్తున్నాడు. ఈశాన్వి సిగ్గుపడుతూ అతని సూటిగా చూడలేక దిక్కులు చూస్తూ ఉంది. అంతలోనే వెయిటర్ రావడంతో ఆర్డర్ చేశారు. కాసేపటికి ఆర్డర్ రాగా అదవ్ బటర్ నాన్ ముక్క తుంచి చికెన్ కర్రీలో అద్ది ఆమె నోటి ముందుంచి మరోసారి ఈశాన్వి సర్ప్రైజ్ అయ్యేలా చేశాడు. ఈశాన్వి సిగ్గుతో కూడిన నవ్వుతూ చూస్తూ నోటితో అందుకుంది. ఆమె వైపు నవ్వుతూ చూస్తూ తింటున్నాడు అదవ్. ప్రశాంతమైన చల్లటి క్లైమేట్, కళ్ళకి ఇంపుగా కనిపిస్తున్న బ్యూటిఫుల్ యాంబియన్స్, చెవులకు వినసొంపుగా వినిపిస్తున్న సాఫ్ట్ మ్యూజిక్, ఎదురుగా మనసుకు నచ్చినవాడు కొంట చూపులు చిలిపి నవ్వులు విసురుతూ తన మనసును గిలిగింతలు పెడుతుంటే ఏదో గమ్మత్తైన ఫీలింగ్ ఈశాన్విలో. పెదవులపై చెరగని చిరునవ్వుతూ బ్లష్ అవుతూ తింటుంది. ఇద్దరూ మౌనంగా కళ్ళతోనే ఊసులాడుతూ డిన్నర్ ముగించేశారు. అదవ్కి ఫోన్ రావడంతో మాట్లాడుతూ ఉంటే ఈశాన్వి లేచి చుట్టూ చూస్తూ ఉంది. ఫోన్ మాట్లాడి పెట్టేసి ఆమె దగ్గరికి అడుగులు వేసిన అదవ్ ఆమె ముందు చేయి చాచేసరికి క్వశ్చన్ మార్క్ వేస్తూ చూసింది ఈశాన్వి. లెట్స్ డాన్స్ అనడంతో నేనా అని సిగ్గుపడుతూ చూస్తుంది. నువ్వే. నాతో కల్చర్ ఈవెంట్స్లో జోడీగా చేయమంటే యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు ఎవరూ లేరు, మనం మాత్రమే. ఇప్పుడు కూడా భయమేనా? అదేం లేదు అని బిడియంగానే అతనికి చెయ్యి అందించింది. అదవ్ తనని ఎక్కువ టచ్ చేయకుండా ఇబ్బంది కలగకుండా స్మూత్గా స్టెప్స్ వేస్తుంటే కంఫర్టబుల్గా అతనితో పాటు కాలు కదిపింది. మనసును హాయిగొలిపి అక్కడి సాఫ్ట్ మ్యూజిక్కి తగ్గట్టుగా ఇద్దరూ ఒకరి చూపుల్లో మరొకరు బందీ అయిపోయి డాన్స్ వేస్తున్నారు. కొన్ని స్టెప్స్ వేశాక ఆమె చేయి పట్టుకొని గిరాగిరా తిప్పి వదిలేసి ఆమె నడుం చుట్టూ చేయి వేసి పట్టుకున్నాడు అదవ్. ఈశాన్వి అతని చేతులు విల్లులా వంగిపోయి ఎగశ్వాస తీసుకుంటూ అతన్ని చూస్తుంది. ఆమె కళ్ళతో కళ్ళు కలిపి కొన్ని క్షణాలు చూసిన అదవ్ అతని మొహాన్ని ఆమె మొహానికి దగ్గరగా తీసుకెళ్తుంటే ఊపిరి బిగబట్టి అలాగే చూస్తుంది ఈశాన్వి. ఆమె చెవి దగ్గర అదవ్ పెదవులు తెచ్చేసరికి ఏదో తెలియని అలజడితో కళ్ళు గట్టిగా మూసుకున్న ఈశాన్వి ఆమె చెవుల్లో ఐ లవ్ యూ అని తీయగా వినిపించిన అదవ్ స్వరానికి టక్కున కళ్ళు తెరిచి ఆనందాశ్చర్యాలతో అతన్ని చూసింది. ఆమె మోములోని భావాలను గమనిస్తూ అదవ్ తనని వదలగా సరిగ్గా నిలబడింది ఈశాన్వి. తానేం విన్నదో తానే నమ్మలేకపోతుంది. నిజమో లేదా తన భ్రమో అనే డైలమాలు అతని సూటిగా చూడలేక చేతులు నలుపుకుంటూ ఉంటే ఆమె చేతులను పట్టుకున్నాడు అదవ్. మెల్లిగా తలెత్తి అతన్ని చూసింది. ఆమె కళ్ళలోకి చూస్తూ ఐ రియలీ లవ్ యూ అన్నాడు. ఊహించని ఆ ప్రపోజల్కి ఈశాన్వి మనసు మాటల్లో వర్ణించలేని అనుభూతితో గాల్లో తేలిపోతున్నట్టుగా ఉండగా అలాగే అతని కళ్ళలోకి చూస్తూ ఉంది. నా లైఫ్లో చాలామంది అమ్మాయిలు చూశాను, బట్ ఎవరూ నా మనసుకి దగ్గర కాలేరు, నువ్వు తప్ప. క్యూట్గా ఉండే నీ రూపం, స్వీట్గా వినిపించే నీ మాటలు, హాట్గా ఉండే నీ యాటిట్యూడ్, ప్రతిదీ నన్ను నీ వైపుకి లాగేశాయి. ఎప్పటి నుండో చెప్పాలనుకున్నాను, కానీ ఒక స్పెషల్ డే రోజు చెప్దామని వెయిట్ చేశాను. ఈ స్పెషల్ విషయం చెప్పడానికి ఇంతకంటే స్పెషల్ రోజు ఉండదేమో. నేను నిన్ను హార్ట్ఫుల్గా లవ్ చేస్తున్నాను, నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావని నా హార్ట్ చెప్తుంది, కానీ నీ నోటితో వినాలనుంది అంటుంటే ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాక అలాగే చూస్తూ ఉంది ఈశాన్వి. తొందరేం లేదు, బాగా ఆలోచించుకొని నీ ఆన్సర్ ఏదైనా నాకు చెప్పేసి, అలా అని మరీ ఎక్కువ టైం తీసుకోకు, వెయిట్ చేయడం నా వల్ల కాదు అని నవ్వుతూ చెప్పి వెళ్దామా అన్నాడు. చిన్నగా తలాడించి అతనితో పాటు అడుగులు వేసింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? అదవ్ ప్రపోజల్ని ఈశాన్వి యాక్సెప్ట్ చేస్తుందా? వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి? అఖిల్ ఏం చేయనున్నాడు? అదవ్ను అంతగా ప్రేమించే ఈశాన్వి అతన్ని ఎందుకు ద్వేషిస్తుంది? అద్భుతమైన కథనంతో, ఊహించని మలుపులతో, మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.